అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 58 సిఎంఆర్ఎఫ్ చెక్కులు 27,72,186 రూపాయలు. అదేవిధంగా ఎల్ఓసి ఒకటి, అది 2 లక్షల రూపాయలు. వెరసి 29,72,186 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటి వరకు 2,44,46,779 రూపాయల కిమ్మత్తు చేసేటువంటి చెక్కుల్ని సిఎంఆర్ఎఫ్ కింద పంపిణీ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ కూడా ఎవరెవరైతే ఆ పన్నులు వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక నిరంతర ప్రక్రియగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అనేది గతంలో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో, ఇంత పెద్ద మొత్తంలో వచ్చేటువంటి సందర్భాలు ఉండేవి కాదు. అలాంటిది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవరైతే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి వారు ఉన్నారో వారికి అవసరమైన విధంగా వారు అడిగినంత మేరకు వారికి సహాయం అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో చెక్కులు రావడం కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు జరుగుతుందనేటువంటి మాట కూడా బయటపడుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద రాళ్ళు వేయడానికి, దుమ్ము వేయడానికి ప్రతిపక్షం వారికి ప్రజల్లో పెద్దగా మద్దతు లేకపోయినా, అదేవిధంగా శాసనసభ్యులుగా వారి యొక్క సంఖ్య చాలా పరిమితంగా ఉన్నప్పటికీ కూడా వారు అవాకులు చవాకులు పేలుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఈ పింఛన్లకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జెన్యూన్గా ఉండేటువంటి వాళ్ళని ఎక్కడ మిస్ అవ్వకూడదు, అదే సమయంలో అనర్హత ఉన్న వాళ్ళని ఇవ్వకూడదు, వారికి అనర్హులకు ఇవ్వడం ద్వారా అర్హులు కోల్పోతున్నారు వచ్చే విధానానికి అనేటువంటి ఆలోచనతో కొంత సర్వే చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సాచ్యురేషన్ కాన్సెప్ట్లో, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కుల మతాలకి సంబంధం లేకుండా, పార్టీలకు కూడా సంబంధం లేకుండా సాచ్యురేషన్ కాన్సెప్ట్లో పెన్షన్లు అందజేయాలనేటువంటి మాటని స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంది, ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ ప్రకారమే ఇప్పుడు అనర్హులను తొలగించి అర్హులకు ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని ఏదో రకంగా బురద జల్లాలనే కార్యక్రమాన్ని ప్రతిపక్షం చేయాలి. అయినప్పటికీ కూడా మేము కూడా ఒక మాట చెప్తా ఉన్నాం, ఎక్కడైనా సరే అర్హులైన వారికి పెన్షన్లు మిస్ అయ్యి మాకు రావాల్సి ఉండగా మాకు తీసేశారనేటువంటి భావన మీకుంటే దానికి ఒక యాప్ కూడా ఏర్పాటు చేసాం. దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మీరు నిజంగా అర్హులైతే మాత్రం 100% మీకు మళ్ళీ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఇది చాలా స్పష్టంగా, పారదర్శకంగా ప్రజలకి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో చేస్తాం. చాలా సందర్భాల్లో మనమే చూస్తూ ఉంటాం, ప్రజల్లోకి వెళితే వాళ్ళు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, ఏమిటి పక్కన పలానా వాళ్ళకి వచ్చింది, వాడికి బాగానే ఉంది కానీ వాళ్ళకి అనవసరం వచ్చింది, నిజమైన అర్హుడు రాకుండా కోల్పోయాడు అనేటువంటి మాట చెప్పేటువంటి చూస్తాం. ఇలాంటివన్నీ లేకుండా చాలా పారదర్శకంగా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దాంతోపాటు రేపు 25వ తారీఖు రేపటి నుంచి కొత్త రేషన్ కార్డు, పూర్వంలాగా మన పెద్ద పెద్ద పుస్తకాలలాగా పెద్ద ఏయో అర్థం కాని విధంగా ఉండే అలా కాకుండా కొత్త రేషన్ కార్డులు చాలా చక్కగా స్లిమ్గా ఉండేటువంటి రేషన్ కార్డు పంపిణీ రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.